దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఈరోజు దేవుని వాక్యము చెబుతున్న వాక్య సందేశం మొదటిగా మిమ్మల్ని వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో మిమ్మలను సహవాసం అనే సంఘములో మిమ్మలను నాటబడిన ఒక చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మిమ్మల్ని ఏం చేస్తుందంటే మొదటిగా నాటబడినట్లు చేస్తుంది. రెండోది నాటబడిన చెట్టు ఫలించట్లు చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మూడోది యజమానికి ఫలాలిచ్చి సంతోషపరచు చెట్టు వలె చేస్తూ ఉంటుంది. అల్లెలు జపంగాడిగా మీరు మనసు ఇక్కడ పెట్టాలి. చెబుతున్న ప్రతి మాట మీరు విన్నప్పుడే మీరు బలపడతారు. అంత దూరం నుంచి వచ్చారు, పోయిన ఆదివారం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు మీ ముఖాలు. ఇప్పుడు కూడా రెండు మాట్లాడకపోతే మీరు ఎలా బలపడతారు చెప్పండి? ఆసక్తి ఉండాలి లేదా? ఏదో వచ్చినాం కుజ్జులో కూర్చుని పోయినామంటే ఉపయోగం ఉంది దానివల్ల? చెప్పండి, దానివల్ల ఉపయోగం ఉందా? దేవుని మాటలు వినటం వల్ల మీరు బలపడతారు, ఇతరులను కూడా మీరు రక్షిస్తారు. దేవుని స్తోత్రం. కనుక మొదటిగా ఈ రోజు చెప్పబడిన వాక్యం మీరు అండర్లైన్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇంపార్టెంట్ మాటలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం అనే వ్యక్తి ప్రతి సంఘములో ప్రతి వ్యక్తి మొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. చాలామంది చెబుతారు కదా, పరిశుద్ధాత్మ పొందుకున్నవా అని చెప్పేసి, అంటే పొందుకున్నామని చెప్పేసి కొంతమంది చెబుతారు. కొంతమంది పొందుకోలేమని చెబుతూ ఉంటారు. పౌలు గారు పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారని చెప్పేసి అక్కడ కొంతమందిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మను సంగతే మాకు తెలియదయ్యా అని చెప్పారంట వాళ్ళు. అసలు పరిశుద్ధాత్మ ఉండడం సంగతే మాకు తెలియలేదని చెప్పారంట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నడు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. కొంతమంది అంటారు కదా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామా అండి, బాప్టిజం తీసుకున్నప్పుడే పొందుకున్నామని అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నజరీ అనే ప్రాంతం నుంచి, నజరేతు నుంచి ఆయన యోర్దాను నది దగ్గరికి నడుచుకుంటూ వచ్చి బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం తీసుకున్నప్పుడు, యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డు మీదకి వచ్చేటప్పుడు, ఇదిగో ఇతను నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతను నా ప్రియకుమారుడు అని చెప్పేసి పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను ఆయన అరణ్యములోనికి శ్రమపడటకు తీసుకుని వెళ్ళినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయము చదువుకుంటూ వస్తుంటే కింద భాగంలో పడుతూ ఉంటుంది, చివరి వచనాలలో. చాలమ్మా. అయితే పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి పొందుకుంటే మరి ఎలాగుంటాడు? ఏ ఆత్మ పొందుకోండు అంటే, పరిశుద్ధ గ్రంథములో ఆత్మ ఒకటే అని చెప్పేసి ఎఫెసీ పత్రికలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతాడు. ఆయన 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మయు కూడా ఒక్కడే. మనం చదువుతున్న పదాలలో అర్థాలు ఉంటాయి చాలా. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఎఫెసు సంఘానికి ఆయన పరిశుద్ధాత్మతో బోధిస్తున్న బోధ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి బోధిస్తున్న వాక్య సందేశం ఏమంటాడంటే అక్కడ 4వ అధ్యాయము 4వ వచనంలో, ఇక్కడ శరీరము ఒక్కటే అంటాడు. ఒక్కటే శరీరము, ఒక్కటే శరీరము, ఒక్కటే ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ పదాలు శరీరం ఒకటని చెప్పేస్తున్నాడు, అలాగనే పిలుపు ఒకటే అన్నాడు, నిరీక్షణ ఒకటే అన్నాడు, విశ్వాసం ఒకటే అన్నాడు, బాప్తిసం ఒకటే అన్నాడు. కానీ ఆత్మ
ఒక్కటే అనకుండగా ఆ పదాన్ని ఒక్కడే అని పలికిని. డేకి సున్నా పళ్ళు ఇచ్చింది చూడండి, అక్కడ ఒక్కడే అంటాడు. ఒకటే వేరు, ఒక్కడే వేరు. ఒకటైన పదానికి మామూలు శరీరాన్ని ఒకటే ఏర్పరచిండు, ఒక వస్తువు ఏర్పరచిండు. విశ్వాసాన్ని ఒకటని వేకవచ్చును పలికిండు, బాప్తిస్మాన్ని వేకవచ్చును పలికిండు. అనేకులు లేవని నిరీక్షణ, అనేకులు లేవు అని చెప్పేసి ఒకటే నిరీక్షణ పలికిండు. ఆత్మయోచ్చలకి ఒక్కడే. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కడే అంటే ఇక్కడ ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అంటాడు ఆయన. ఆత్మయు ఒక్కడే అంటుండు. మరొక్కడ అదే పౌలు గారు కొరింథీలో ఉన్న పత్రికలో 12వ అధ్యాయం 13వ వాక్యం, మొదటి కొరింథీ పత్రిక. ప్రైజ్ ద లార్డ్. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ఇలాగు శరీరము, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఆయనను వీటి అన్నిటినీ ఆత్మ ప్రత్యేకముగా కార్యశుద్ధి కలగా చేస్తున్నాడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అన్నీయు అలాగే కొంచెం మనం దాకేసి ప్రభు కుటుంబం బట్టి 9వ వచనం దూకం దాకేసి 8వ వచనం. ఏలే అనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒక్కనికి ఆ ఆత్మలని శ్వాసమును, మరి ఒక్కనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒక్కనికి అద్భుతములను చేయు శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మల వివేచనయు, మరి ఒక్కనికి నానా విధముల భాషలు. ఇక్కడ ఆత్మల వివేచనం, ఇక్కడ బహువచనం పలుకుతుంది. ఇక్కడ ఏకవచనము బహువచనము మనం గమనించాలి. ఆత్మలంటే బహువచనం అంటే ఎన్నో అని అర్థం పదానికి. మరి అక్కడెందుకు చెప్పిండు ఆయన? విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఆత్మయు ఒక్కడని చెప్పండి. అంటే అక్కడ ఆత్మ ఒక్కడంటే ఆయన దేవుడు. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచ్చాను కదా, దేవుడు ఆత్మే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అనగా దేవుడు ఒక్కడే. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కడే చాలండి. దేవుడు ఆత్మే ఉన్నాడు చాలు. అందుకని ఆ పదాన్ని దేవుడు పోల్చుతుంది. అక్కడ శరీరం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, దేవుడి మీద ఉంచేది, బాప్తిసం ఒక్కసారి, నిరీక్షణ ఒక్కటే. అలాగనే ఆత్మయు ఒక్కడే. ఒక్కడే అంటే ఆ ఒక్కడైన ఆత్మ అంటే దేవుడు ఆత్మ. స్తోత్రం. ఇక్కడ మరి వరాల గురించి చెప్పినప్పుడు వరాల్లో చేర్చిండు. ఏంటి అంటే విశ్వాసము వరము, ప్రవచించే వారము, బోధించే వారము, స్వస్థపరిచే వారము, జ్ఞానముతో చెప్పే వాక్యము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరిచే వారము, విశ్వాసం అనే వరం. ఆత్మలు వివేచించేది కూడా వరంతో పోల్చుంది. ఆత్మలను వివేచించేది కూడా వరంతో పోల్చుంది. ఆత్మలను వివేచించడం అంటే ఆత్మలు అనే పదానికి అక్కడ బహువచ్చును, అంటే ఎన్నో ఆత్మలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే, ఆత్మయుడు ఆయన. దేవుడు ఒక్కడే. ఎఫెసీ పత్రిక 4లో ఒక్క ఆత్మ. అక్కడ బాప్తిసం ఒకటి, విశ్వాసం ఒకటి, ఒక్కడే ఆత్మ అంటాడు. అక్కడ
ఆత్మయు ఒక్కడే అంటే ఆ పదాన్ని దేవుడు ఆత్మీయునుడు ఆయన ఒక్కడే ఆత్మ అంటాడు. కొరింథీ పత్రిక వచ్చేలాగా మీనింగ్ ఏంటంటే అక్కడ వరాల గురించి చెప్తున్న రాస్తున్న పౌలు గారు. ఏమని? విశ్వాసము వరము, స్వస్థపరిచే వరము, ప్రవచించే వరము, భాషల వరము, అలాగనే ఆత్మలు. ఆత్మ అంటేనేమో ఏకవచనము, ఆత్మలు అంటేనేమో బహువచనం. అంటే అనేకమైన ఆత్మలు ఉన్నాయి. కొన్ని దురాత్మలు ఉన్నాయి, కొన్ని భ్రమపెట్టే ఆత్మ ఉంటుంది, కొన్ని మోసపరిచే ఆత్మ ఉంటుంది, కొన్ని ఉద్రేకాత్మ ఉంటుంది. ఈ ఆత్మలు అనే ఒక ప్రపంచం లాంటిది, కనిపించకుండా ఉండే ప్రపంచం లాంటిది. కనిపించే మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉండారో కనిపించకుండా కొన్ని ఆత్మలు అనేకమైన ఉండే అని చెప్పేసి మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఆ మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆకాశముల దురాత్మ చీకట సమూహములు అంటున్నమాట పౌలు గారు. అంటే ఆకాశమండలంలో దురాత్మ చీకట సమూహములు అంటే అనేకమైన ఉండే ఆత్మలు. ఆ ఆత్మలోని ఏ ఆత్మ పొందుకున్నావు, ఏ ఆత్మ కలిగి ఉన్నావు నీవు? చాలా ఇంపార్టెంట్ మాటలు. అందుట్లో కొన్ని మెయిన్ చెప్పి ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ అనేది దేవుడి ఇచ్చే వరంతో పోల్చింది ఆయన. మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు అంటారు పేతురు గారు. ఆది సంఘానికి పునాది వేసినప్పుడు అపోస్తుల కార్య గ్రంథములో 2వ అధ్యాయములో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మన వరమును మీరు పొందుదురు. పరిశుద్ధాత్మ వరం పొందుదురు. బాప్తిసం పొందినప్పుడే వస్తుందని చెబుతారు. మంచిది, వాక్యానుసారంగా అది కరెక్టే. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత వారి జీవితాల్లో మార్పు కలిగిద్ది. చెడ్డ పనులు చేసుకుంటా, దేవునికి వ్యతిరేకంగా వండుకుంటా నేను పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే అది వాక్యానుసారమైనది కాదని నమ్మాలి. యేసు ప్రభువు వారు నెలలో దిగినప్పుడు ఆకాశం తెరవబడింది. తండ్రి అయిన దేవుడు సాక్షి చెబుతుండు ప్రభు నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం సాక్షి చెబుతుండు. బాప్టిస్ట్ యోహాను అక్కడ ఉన్నాడు, సద్దుకాయలు ఎక్కడ ఉన్నారు, పరిచయులు ఎక్కడ ఉన్నారు, ఆయనతో పాటు బాప్టిని ముందు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారందరూ చెబుతున్నారు తండ్రిని దేవుడు సాక్షి చెబుతుండు. నేల ఎదుట, మనుషులు ఎదుట, ప్రకృతికి, యోహానుకి అక్కడ అందరూ చెబుతుండు ఏమని? ఇదిగో ఏని నా ప్రియకుమారుడు, ఏని అందరిని అందిస్తున్నాను అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావున వలె దిగొచ్చినట్లుగా లేఖనాలో ఉంది. స్తోత్రం కలుగాక. ఎలా కూర్చున్నా? ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావున వలె ప్రభు మీద దిగొచ్చిందంట. చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిదే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక మనిషి మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని వదిలేసి ఇక బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మయుడు నీ మీదకి వస్తాడు. మంచిదే. కానీ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నువ్వు నడిపింపబడుతున్నావా? పరిశుద్ధాత్మను నడిపింపబడుతున్నావా? లేక నీ ఇష్టానుసారం నడిపింపబడుతున్నావా? సహవాసం నడుస్తున్నావా? వాక్యానుసారం నడుస్తున్నావా? పరిశుద్ధాత్మయుడు సహవాసంతో నడిపిస్తుంది, పరిశుద్ధాత్ముడు వాక్యానుసారం నడిపిస్తూ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పిండు, పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యంలోకి నడిపిస్తుందని చెప్పేసి ప్రభు చెబుతున్నా ఆయన. అంటే ఒక వ్యక్తి బాప్టిజం తీసుకొని దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తే అతను ఆత్మ చేత నడిపింపబడిన వాడైతే, నడిపింపబడుతుంటే అతను పరిశుద్ధాత్మ పొందినట్టు మనకు గుర్తు, ఆనవాలు. తన ఇష్టానుసారం నడుచుకుంటా తన ఇష్టానుసారం జీవిస్తే అతను పరిశుద్ధాత్మ పొందినవాడు కాదు.
అతను భ్రమపెట్టే ఆత్మ పొందినవాడు, మోసపరిచే ఆత్మ పొందినవాడు అర్థం పదానికి. కనుక పరిశుద్ధాత్మను నిజం వాక్యానుసారంగా యేసుప్రభువు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు మీదకి వచ్చిండు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావు అని ఆయన నివరింపచేసాను. కానీ యేసు ఇప్పటి కానిము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చును. కనుక అతడు అలాగున కానిచ్చును. యేసు బాప్టిజం పొందిన వెంటనే 16వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్టిజం పొందిన వెంటనే నెల నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరబడును, దేవుని ఆత్మ. ఏ ఆత్మ అంటండి? దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. యోహాను చూసిండు. అక్కడ యోహాను చేత బాప్టిజం తీసుకున్న పరిచయులు సదుకాయలు చూశారు, పొందుకోండు. అలాగనే యేసుప్రభువు ఎలాగైతే బాప్టిజం తీసుకుంటూ ఆత్మ పొందుకుండో మనం కూడా ఆత్మ పొందుకుంటామని చెప్పేసి అని ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాపాలన్నీ ఒప్పుకొని వదిలేసి ఆయన నామలో బాప్టిజం తీసుకున్న వారంట పరిశుద్ధాత్మ వరం పొందుతారని చెప్పేసి అని పేతురు గారు సంఘానికి ఆయన ఆత్మతో బోధిస్తుండో. అపోస్తలుల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందినప్పుడు అంట, అప్పుడు ఎప్పుడంట? బాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే యేసుప్రభువు ఎలాగైతే బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి ఎలాగైతే దిగొచ్చిందో పొందుకుందో, మీరు కూడా పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందితే మీరు కూడా పరిశుద్ధాత్మని ఒక వరముని మీరు పొందుతారు అని ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు గారు బోధిస్తున్న ఆయన. మరి వాక్యానుసారం బాప్టిజం మీరు పొందిన వారైతే ఏం చేస్తారంట? వాళ్ళు ఆ ఆత్మ మీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంట అంటే, యోహాను రాసిన సువార్త అందరు తీయాలి 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. అందరు తీయండి అమ్మ ఒకసారి. అందరికి గ్రంథాలు తీయాలి, వాక్యం చదువుకోవాలి బాగా మీరు. 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి, అంటే ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ నింపబడిన వాడైతే సర్వ సత్యంలోకి నడిపిస్తూ ఉంటుంది. అంటే సర్వ సత్యం అంటే యేసయ్య మార్గములోకి, దేవుని మార్గములోనికి, ఆజ్ఞలనే మార్గములోనికి, దేవునక కట్టడాలు నియమాలు ఆయన మార్గంలోకి నడిపించేది సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా జాగ్రత్తగా వాక్యం మీరు చాలా రాసుకోవాలి, ఇంపార్టెంట్ మాటలు. ఈ ఆత్మ వచ్చినప్పుడు నడిపిస్తూ ఉంటుంది. మరి ఒకప్పుడు ఆత్మని
పొందుకోకుండా ఉన్నప్పుడు శిష్యులు ఏమైనారు? యేసుక్రీస్తు ప్రభు వారిని గెస్టెమెన్ తోటలో సైనికులు వచ్చి 300 మంది సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ముందు యేసుప్రభు చెప్పింది కదా, ఎదుగో నేను మీ పాదాలకు అడుగుతున్నాను, ఈ రాత్రి ఒక్క గడి మీతో ఉంటాను, నేను మరణించబోతున్నాను, నన్ను అప్పగించేవాడు ఒకడు వస్తున్నాడు, యోధా గురించి చెబుతున్నమాట. చెప్పినప్పుడు అక్కడ యోహాను, యాకోబు, ఆంద్రయ్య, పేతురు అందరూ ఏమంటారు? ప్రభువా, అవసరమైతే నీకోసం ప్రాణం ఇస్తా కానీ ఇదిగో నిన్ను మాత్రం మేము ఎరగను అని చెప్పేసి మేము అనమయ్యా అని చెప్పాడు. లేదు నన్ను ఎరగనంటారంటే పేతురు అంటే కదా, ప్రభువా అందరూ అన్నా కానీ నేను మాత్రం నిన్ను ఎరగను అనను, నీకోసము అవసరమైతే ప్రాణం పెడతానని చెప్పిండు పేతురు గారు. వెంటనే ప్రభు చెప్పిండు, పేతురు కోడి 3 సార్లు కుక్కురు కను కూసే లోపలనే నీవు ముమ్మారు అబద్ధం ఆడతాను చెప్పాడు. నిజమే, ప్రభువుని పట్టుకుని వచ్చారు, ఖైదీలేసి చేతులకు బేడీలేశారు, ప్రభువుని పట్టుకుని లాగారు. ఈ గొర్రెల గుంపు అంతా, శిష్యులనే గొర్రెల మంద అంతా కూడా కాపరి అయిన యేసు ప్రభు వారి సైనికులు పట్టుకున్నప్పుడు వారందరూ కూడా చల్లా చెదిరిపోయిండు ప్రభు వదిలిపెట్టి. అంటే మాట నిలబడలేదా? ఆయన నిలబడలేదు. తన ప్రాణానికి భయపడి, నన్ను కూడా దుంపుతున్న భయపడి, యోహానేంది, ఆంద్రయేంది, యాకోబేంది, యోహానేంది, పేతురు కూడా వారితో కలిసి వెళ్ళిపోయాడు. ప్రభు పట్టుకొని తీర్పు తీర్చేటప్పుడు ఆయన చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువుని తీసుకొని మళ్ళీ ఒకసారి కోటింగ్ ఇచ్చి తీర్పు దగ్గర పిలా దగ్గర నడిపించేటప్పుడు ఆ మార్గ మధ్యలో అక్కడే పేతురు నిలబడినప్పుడు ప్రభు ప్రత్యక్షమైండు. అంటే సైనికులు తీసుకుని పోతుంటే ఎదురుబడి అక్కడ నించాను. అప్పుడు ఆగి పేతుర్ని ప్రభు అంటే కదా ఆగి, పేతురు నీవు నన్ను అరగనని చెప్పేసి ముమ్మారంటావు కదా, చూడని చెప్పినప్పుడు కోడి అప్పటికి 2 మాటలే కూసింది. ఇక 3వసారి కొయ్యలా. ప్రభు చెప్పిండు, కోడి ముమ్మారులో కొయ్యక మునిపంటే 2 సార్లు కోస్తుందని అర్థం. 3వసారి కొయ్యబోయే లోపలని నువ్వు నన్ను ఎరగనని అబద్ధం ఆడతావు అన్నప్పుడు 2 సార్లు కూర్చున్నప్పటికీ యేసుప్రభు వారిని కొడలతో కొట్టి ఆయన్ని యూదుల రాజు నీవేం చెప్పేస్తాన్ని రోమా సైనికులు పిలాతు దగ్గరికి తీర్పు తెచ్చుటకు సిలువేయటానికి తీర్పు తెచ్చుటకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో పేతురుగా నిలబడినప్పుడు ప్రభువు ఎదురుపడి పేతురు అన్నప్పుడు ప్రభు అందరిని క్షమించని ఏడ్చి ఒప్పుకోండు. పేతురు జీవితకాలం క్షమాపణ కోరుకున్నట్ట ఆ మాట కోసం. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు ఏడ్చిందంట చరిత్ర చెప్పారు కొంతమంది పెద్దలు. అదే పేతురు పెంతెకోస్తు పండగ 120 మంది కూర్చున్నప్పుడు 120 మందిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మేడగదిలో పెంతెకోస్తు పండగ దినాలు అందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే, తండ్రి వాగ్దానం కోసము పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ సర్వ జల్లి మీదను నా ఆత్మను కుమ్మరిస్తుందని చెప్పేసి ఏబేలు గ్రంథంలో ఏబేలు చెప్పిన ప్రవచనము అపోస్తలుల కార్యగ్రంథములో పెంతెకోస్తు పండగ దినాన ఆ మేడగదిలో నెరవేర్చబడినప్పుడు, ఆ ఆత్మ అభిషేకం పొందుకున్నప్పుడు 120 మందిలో 11 మంది మాత్రమే శిష్యులు ఉన్నారు. యోధా చనిపోయాడు. అప్పటికి ఇంకా మామూలుగా మత్తే రాల. ఈ 11 ఒక్కర్లో అక్కడ 11 ఆ 11 ఒక్కర్లు అని చెప్పేసి రాయబడింది. పరిశుద్ధాత్మ లోకా గారు రాసిండు. అపోస్తలుల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం లోకా గారు రాసిండు. ఆ 11 వారి మధ్య ఒక్కల్లో పేతురు లేచి ఇలాగ బోధించునని చెప్పేసి అదే 2వ అధ్యాయం మనకు కనిపిస్తుంది అపోస్తలుల గ్రంథంలో. అంటే అప్పుడు పేతురు గారు 120 మంది ఉన్నారు. 120 మందిలో శిశువు అయిన ఎక్స్రే దేవత తొలగిపోయి చనిపోయిండు. 11 మంది ఉండరు. అందుకని 11 మంది ఒక్కర్లు అని చెప్పేసి పరిశుద్ధాత్మ రాయించిన పదాన్ని అక్కడ చూద్దామా? దేవుని స్తోత్రము కలుగును గాక. చదువుదాం వస్తారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దాచేసి దేవునికి స్తోత్రము కలుగును గాక. 5వ వచనం. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండరి. ఈ శుభము ఇక శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నొందిరి. ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ
గలిలయలో వారు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతున్నారు, మనము వినుతున్నామే. ఇదేమి పారిస్థీలను, మాదీలను, ఎలేపీలను, మొషపతీయులను, యూదయ అను దేశమందు నుండి వారు, కుర్నియ దగ్గర లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవశులై వచ్చిన వారు, యూదా మత ప్రవిష్టులను, కెత్రీలను, అరబీలను మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వినుతున్నామని చెప్పుకున్నది. అందరూ భ్రాంతి నొందిరి. అంటతో చక్కగా ఇదేమిటో ఒకరితో ఒకడు చెప్పుకున్నది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిన్నవారని అపహాసం చేసిరి. 14 వచనం. అయితే పేతురు ఆ 11 ఒక్కరితో కూడా రాయబడింది. చదవండి, 12 మంది అని పెట్టలే అక్కడ వాక్యం. అయితే పేతురు ఆ 11 ఒక్కరితో, అంటే శిష్యులు, అంటే 12 మంది కదా ఫస్ట్. మరి యువదేమైందంటే యువదా యేసుప్రభుడు ఎప్పుడైతే పట్టుకొని సిలివేయటానికి ఆయన్ని కొడలతో కొట్టి తీర్పు తీస్తూ ఉంటుండ్రో అప్పుడే అక్షపై వెళ్ళిపోయి మామూలు ఊరేసి వచ్చిపోయాడు. అందుకని అక్కడ 11 మంది మాత్రమే ఉన్నారు. అందుకని లోకా గారు ఈ పదాన్ని పరిశుద్ధాత్మలో రాసిన ఆ 11 మంది ఒక్కరిలో ఎవరంటండి? ఆ 11 మంది, మొత్తం 120 మంది ఉన్నారు మేడగదిలో. 120 మందిలో 11 మంది శిష్యులు. అంటే పైన వాడు యువదా చనిపోయి వెళ్ళిపోయాడు గ్రూపులో నుంచి. అందుకని ఒకటి తక్కువ కావటం వల్ల 12లో 11 మంది. ఆ 120 మందిలో 11 మంది శిష్యులు ప్రత్యేకపరిచి రాసిన పరిశుద్ధాత్ముడు. ఆ 11 మంది ఒక్కరిలో పేతురు లేచి వారికి ఇలాగ బోధిస్తుండో. 36 చదవండి ఇప్పుడు దయచేసి. 36. మీరు సిలివేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశంలో అందరికీ రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను. అంటే ఒకప్పుడు యూదులకి భయపడి ప్రాణానికి భయపడి యేసు ఎవరో అని చెప్పేసి అబద్ధం అని తప్పించుకున్న పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చిండో ఆయన సత్యము కోసం నిలబడిండు, సర్వ సత్యంలోకి నడిచిండు ఆయన. అలాగనే యేసుప్రభువు బాప్టిజం తీసుకున్నాడు, మనం కూడా బాప్టిజం పొందుకుంటాము. బాప్టిజం పొందుకున్నాడు యేసుప్రభువు బాప్టిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చింది. ఈరోజు మనం కూడా బాప్టిజం తీసుకుంటే వెంటనే మనకు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటామని చెప్పేసి పెద్దలు కొంతమంది లేఖనాలు చేయబెడతారు. దాన్ని నేను కూడా అంగీకరిస్తూ ఒప్పుకుంటగా. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి పేతురు ఎలాగైతే ప్రాణాపాయానికి భయపడిన ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోతాలికి యేసుప్రభువు ఎవరో నాకు తెలియదయ్యా, ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడిన వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తని చెప్పేసి ప్రభువునికి దూరం అయిపోయి యేసుప్రభు వారిని గెస్టమెన్ తోటలో చేతులు పట్టుకొని కట్టేసి చేతులకి సంఖ్యలేసి తీసుకెళ్ళినా కానీ ప్రాణ భయం పట్టుకొని మరణ భయం పట్టుకొని పిరిగాత్మ కలిగి యాకోబు, యోహాను, ఆంద్రయ్య, ఈ పేతురు అందరూ గుంపు కనుక చల్లత చెప్పినప్పుడు ఊరి లేకుండా ప్రభు అక్కడనే వదిలిపెట్టినట్లుగా వెళ్ళిపోయిన వారులలో ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుకున్న పేతురు గారు అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకుని ప్రభు కోసం నిలబడిండు ఆయన. ఎందుకని ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నిలబెట్టింది, సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి కూడా దేవుని ఆత్మ పొందుకుంటే, అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం 13 సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. ఎవరంట? సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు సర్వ సత్యంలోకి నడిపించుతున్న వారు ఎవరు? ఏంటి సర్వసత్యము? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో సత్యమందు వారిని ప్రదర్శించము, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారని అర్థం పదానికి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యానుసారం నడుస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వారు, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నారని అర్థం పదానికి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది పరిశుద్ధాత్మ నడిపింపబడతాం అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపే వ్యక్తి అతను దేవుని మాటకి విధేయుడ జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మొదటగా తన హృదయం అనేది మార్చబడద్ది.
ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు సమూయేలు సౌలుని నూనెపోసి అభిషేకించినప్పుడు సౌలు హృదయము మార్చబడింది, సౌలు హృదయము తేటబడింది, సౌలు మనసు మార్చబడిందని ఉంది లేఖనాల సమయ గ్రంథంలో. అనగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వాక్యానుసారంగా నడుస్తుడు, అనగా సర్వ సత్యంలో నడుస్తుడంట. ఎప్పుడు నడుస్తుడంటే అభిషేకం వచ్చినప్పుడు మొదటగా మనసు అనేది మార్చబడద్ది, మనసులు పరివర్తన జరుగుతూ ఉంటుంది, మనుషులు విధేయులుగా జీవిస్తూ ఉంటారు, మనుషులు దేవుడు భయపడుతుంటారు, మనుషులు దేవుని వాక్యానికి లోబడుతుంటారు, మనుషులు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటుంటారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు హృదయం అనేది మొదటగా మార్చబడద్ది. చిన్నపిల్లల హృదయం వలె కలుగుతూ ఉంటుంది. ఒక సూచనలు మనకి చెట్టు కాసిందంటే పూత ఉంటుంది, పిందెలు ఉంటున్నాయి, కాయలు ఉంటున్నాయి. ఆ కాయలు కూడా పండినయా పచ్చి అంటే ఒక సూచన ఉంటుంది. అది పచ్చికాయ అంటే పచ్చగా ఉంటుంది, పండుకాయ అంటే పండు ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినంటే మొదటిగా హృదయం అనేది పరివర్తనలో, అంటే లోపల హృదయం అనేది మార్పు కలుగుతూ ఉంటుంది, చేంజ్ చేస్తుంది ఆత్మ నీలోకి వచ్చి. రెండోది నిన్ను సర్వస్వలోకి నడిపిస్తూ ఉంటుంది, వాక్యానుసారం నడిపిస్తూ ఉంటుంది. వాక్యానికి విరోధంగా నడిపించేది పరిశుద్ధాత్మతో నింపబడని చెప్పేసి హృదయం మార్చపడకుండగా, వాక్యానికి లోబడకుండగా, నీపై నీవే అధికారం చేసుకొని నేను బాగా ఉంటున్నాను, మంచిగా ఉంటున్నాను అనుకునే వ్యక్తి యోహాను రాసిన పత్రిక చూద్దాం దాచేసి. యోహాను రాసిన పత్రిక చూద్దాం దాచేసి. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చదువుదాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ పత్రిక 5వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు. వారు చదువు 5 నుంచి చదవండి. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధినట్లుగా వారు లోక సంబంధులైనట్లుగా వారు మాట్లాడుతారంట. ఎవరంట? దేవుడిని నమ్ముకున్నాము, ఆత్మ అందుకున్నాము, మాకు అన్ని తెలుసు అనుకున్న వారు అంట. వాళ్ళు లోక సంబంధులైనట్లుగా మాట్లాడతారంట, లోక సంబంధంతో స్నేహం చేస్తారంట, లోక సమస్యలతో కలిసిమెలిసి ఉంటారంట, లోకస్తుల వలె ఉంటారంట. కారణం పైకి మాత్రం వాళ్ళు గొర్రె తొడేలే కానీ స్వభావం మాత్రం కప్పుకునేది తొడేలు స్వభావము. తొడేలు అంట గొర్రె స్వభావము కప్పుకున్నదంట. అందుకని వారు లోకస్తులై ఉండి లోకస్తులతో కలిసి మాట్లాడి, చదవండి అక్కడ స్పష్టంగా ఉంది, బాగా ఎవరిని చదువుదాం, దాచేస్తే పదాన్ని ఎవరించుకుందాం. వారు ఎవరంటండి? వారు లోక సంబంధం కనుక అంటే అర్థమైంది. లోకం అనగా దేవుని ఎరగని బిడ్డలు. దేవుడు మాకు తెలుసు అండి, గుండెలను సరిపోదండి దేవుడు. ఏమండి చర్చికి వెళ్ళాలా, రాత్రిపూట చెందుకి వెళ్ళాలా, ఏది ఉపవాసం ఉండాలి శనివారము, ఏమండి మా టీవీలు చూడొద్దా, అబద్ధాలు ఆడొద్దా, ఉందా ఏమన్నా, అందరు చేయట్లేదా, మేము చేయట్లేదు, తప్పే ఉందనేది లోకం ఒక సామెత. ఈ లోకం సామెత, లోకం అనే ఆశలో పడిపోయే మనుషులు దేవుడిని నమ్మినా అని చెప్పేసి అనుకుంటారు. వారు లోక సంబంధులతో స్నేహం చేసి లోకస్తులతో జీవించి తర్వాత ఏమైందంట, వారు లోకస్తులు ఉన్న తర్వాత వారు లోక సంబంధులతో కలిసి లోకస్తులే ఉండుదురు. అయితే ఇందును బట్టి సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపేర్చే ఆత్మ ఏదో మనం తెలుసుకుంటాం అంటాను ఇక్కడ యోహాను గారు. అంటే బ్రహ్మపేర్చే ఆత్మ ఏదో తెలుసుకోవాలంటే ఇక్కడ రాయబడి, చదవండి దయచేసి అక్కడ వాక్యం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు. అంటే దేవుని సంబంధ వ్యక్తి. ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి బాప్టిజం పొందిన తర్వాత మీరు వాక్యం చేసేటప్పుడు వాక్యం చదవాలి, వినేటప్పుడు వింటే మీకు బాగా బలపడతాను. చెప్తాను, అర్థాలు కూడా ఉంటాయి కొన్ని వాక్యాలకి. చదువుకుని పోతే అర్థం కాదు మీకు. ఇప్పుడు చదివేటప్పుడు చదివిన అనుకోండి అర్థం, ఆ వాక్యానికి వివరం కావాలి కదా. వివరం కావాలంటే ఎంత కష్టం అనుకున్న సామాన్యం కాదు. బైబిల్లో ఉంది, ఆది యందు వాక్యం ఉండు, భ్రమ పెట్టే ఆత్మ ఉంది. అంటే ఏంటి భ్రమ అంటే ఏంటని తెలియాలి కదా.
భ్రమపరిచే ఆత్మ అక్కడే ఉంది. దానికి ఎవరైనా తెలుసుకోవాలంటే వాక్యం చెప్పేటప్పుడు విన్నప్పుడు దానికి అర్థమైంది. మీకు చదివేటప్పుడు చదవాలా, ఆ చదివింది అయిపోయిన తర్వాత మళ్ళీ విన్నప్పుడు ఆ చదివిన వాక్యానికి వివరించేటప్పుడు దేవుడు సేవకుడు పరిశుద్ధత్వం మాట్లాడేటప్పుడు దాన్ని నువ్వు అండర్లైన్ చేసుకొని పెన్ను పెట్టి రాసుకుంటే నీకు అర్థమైంది ఆ వాక్యానికి భావం. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ నీ దగ్గరే ఉంటుంది, తప్పులేదు, బైబిల్ నీ దగ్గరే ఉంటుంది. కానీ ఆ వాక్యం ఎవరు అనేది నువ్వు ఇంటికి అయిపోయిన తర్వాత మర్చిపోతే ఇలా నీ మనసు ఎక్కడో ఉండి ఒక మనిషి ఎక్కడ ఉంటే దానివల్ల ఆ వాక్యం ఒక్కటే అర్థమైంది, కానీ దాని ఎవరన్నది మీకు ఎంత మాత్రం కూడా చాలా కష్టం తెలుసుకోవాలంటే. అందుకని ఇక్కడ 4వ అధ్యాయము 5వ వచనంలో యోహాను మొదటి పత్రికలో చక్కగా అక్కడ అంట కదా ఆయన వారు 5వ వచనం వారు లోక సంబంధులు గనుక ఎవరంటారా చూడు, ఇక్కడ వారు ఎవరంటే లోకమును జయించిన వాణి అంటే గొప్పవాడు కనుక వారు జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక, ఎంత చక్కగా చెబుతున్నారు, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధునట్లుగా మాట్లాడుదురు. అంటే లోక సంబంధునట్లే మాట్లాడతారు. అంటే ఎవరంటారు? లోకం మాట్లాడినట్లే మాట్లాడదు. ఎవరంట? దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఏమండి వీళ్ళంట దేవుని సంబంధులైన వారు ఉన్నట్లు ఉండి, అనగా వారి స్వభావము, వారి మనసు, వారి స్వభావము వారు తొడేలాగా ఉండి పైన గొర్రె చర్మము కప్పుకున్నారు. తొడేలు స్వభావము సామాన్య కాదు. తొడేలు లక్షణం చెప్పాలంటే ఎన్నో లక్షణం. తొడేలు చాలా భయంకరమైనది అది. కానీ స్వభావం ఏమో మామూలుగా తొడేలు స్వభావం అంట వారు కప్పుకున్నదేమో పైన ముసుగు ఊరికి ధరించుకుందేమో గొర్రె శరమం అంట. అంటే పైకి మాత్రం గొర్రెలాగా ఉంటుంది, కానీ లోపల స్వభావాలు ఎలా ఉన్నాయంట? తొడేలాంటి స్వభావాలు అంట. అందుకని అక్కడ అంట కదా వారి క్రియలు బట్టి వారిక భక్తి మనం తెలుసుకుంటాం అంట. ఇక్కడ అంట కదా లోక సంబంధులైన వారంట మన మాట వినరు అంటున్నాడు. చూడు, దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు అంటాడు 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. ఇందును బట్టి మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము అంటాడు ఇక్కడ. అంటే భ్రమపెట్టే ఆత్మ ఉండదు కొంతమందికి. ఆ పాట పాడేటప్పుడు ఆరించేటప్పుడు ఎగురుతూ ఉంటారు, ఆత్మగలని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వారు దేవుని మాట వింటున్నారా? దేవుని వాక్యానికి భయపడుతున్నారా? దేవుని వాక్యాన్ని లోబడుతున్నారా అంటే దాన్ని బట్టి వారు దేవుని మాట వినకుండా, దేవుని సావుకుని మాట వినకుండా, వాక్యానికి భయపడకుండా, దేవునికి భయపడకుండా ఇష్టానుసారం జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్వభావాలన్నీ కూడా తొడేలు స్వభావాలాగా ఉండి వారు గొర్రె శరీరం ధరించుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడి మాట వినకుండా వారు ఉంటున్నారు. కాబట్టి ఎందుని బట్టి దేవుని ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో ఇందుని బట్టి మనం తెలుసుకుంటున్నాము అంటాడు కదండి. ఏమంటున్నా అక్కడ? ఇందుని బట్టి మనము అంటే భ్రమపరిచే ఆత్మ ఏం చేద్దంట? దేవుని మాట వినడు. బ్రహ్మ ఎక్కడన్నా బాగా గుంపులు అనుకోండి, ఆడకవరం చెప్పిండు అనుకోండి, ఇక్కడ మామూలు లేదని అనుకోండి, ఏంటంటే అక్కడికి బ్రహ్మ అదొకటి. ఏంటంటండి? చెప్పాలి ఏంటంట? బ్రహ్మ అంటే సంఘాన్ని కూడా వదిలేసి, సహవాసం వదిలేసి ఏంటిది అది? భ్రమపరిచే ఆత్మ. గుర్తుపెట్టగల ఏదంట చెప్పండి? భ్రమపరిచే ఆత్మ. తల్లి సంఘాన్ని వదిలిపెట్టి నీవు దేవుని మాటకి విధేయురాలు జీవించకుండా ఆ చర్చల కోసం చెప్పే మామూలుగా పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎవరో నాకు అంటే చర్చిలో నన్ను చేపే అది ఉద్రేకం కలిగిస్తుంది. నేను పక్క పోయిన తర్వాత దాన్ని భ్రమపరిచే ఆత్మ. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ గ్రంథాల్లో చాలా ఆత్మలు ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మని వివరిస్తా మీకు బాగా. ఈరోజు దీని గురించి చెప్పి రేపు ఒక వారం ఒక చెప్తా. భ్రమపరిచే ఆత్మ. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటావు, కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు నీకు.
ప్రార్థన చేసుకుని అనుకుంటూ ప్రార్థన చేయాలని తెలియదు. ప్రార్థన చేసే ఆత్మ ఒక ఆత్మ ఉంటుంది. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో చక్కగా ఉన్నది. ఉచ్చరింప రాని సఖ్యమైన మూలుగులతో అబ్బా తండ్రి అని మొరపెడదంట ఆత్మ. ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటూ చాలామంది ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే చేస్తున్నామండి. సమయం ఎంత టీవీల దగ్గర గడిపి పని దగ్గర గడిపి ఏమండి అటు పోయి వచ్చి ఇటు పోయి వచ్చి ఎడ దగ్గర వచ్చి చివరికి మందులకు వచ్చినప్పుడు కొంచెం మాత్రమే తండ్రి స్తోత్రం అయ్యా. మోకాలు వంచి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంట ప్రార్థన చేయిస్తాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ 8వ వచనం, అట్టువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, నీ బలహీనతల ఆత్మ ఏం చేద్దంట చూసి సహాయం చేద్దంట. చాలండి. ఎందుకంటండి నీ బలహీనతలు ఏం చేద్దంట 26, అట్టువలే రోమపత్రిక 8:26, అట్టువలే ఆత్మీయ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలా చేస్తాడంట? ఎలాగనగా ఇట్టమగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కొంతమంది ప్రార్థన చేయటం కూడా తెలియదు. కొంతమందికి ప్రార్థన చేయమంటే మాటలు మామూలుగా చెప్పరు. మాటలు పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి ప్రార్థన వేరు. స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన ప్రార్థన మనిషికి ఆశీర్వాదం కలిగిస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రార్థన మనిషిని ఏం తెలుసిన ఆత్మీయ జీవితం నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవుడితో అంటుగడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన, నీ ఆత్మ సంబంధమైన ప్రార్థన నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారికి ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. చోట చప్పట్లలోయ ఏంటిది? యుక్తంగా మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. కానీ ఆత్మ వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా వాడు నాశనం కావాలయ్యా, ఇది ఇరిగిపోవాలయ్యా, వాళ్ళ బుడ్డి ఆరిపోవాలయ్యా. ఆత్మ చేద్ద అట్లా ప్రార్థన, అది బ్రహ్మపరిచే ఆత్మ. ఆత్మ వచ్చినప్పుడు యుక్తం ఎలా ప్రార్థించాలో నీకు సహాయం చేస్తంట. అబ్బా తండ్రి అని మొరపెడతంట. కొంత ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 స్తోత్రం. ఏది ఆత్మ నీలో? ఏది పరిశుద్ధాత్మ అబ్బా తండ్రిని మొరపెడద్దంట. కొంతమంది మందిరంలో బ్రహ్మాండంగా మొరపెడతారు, కొంతమంది బ్రహ్మాండంగా ఎడుతూ ఉంటారు. అసలు ఊరకనే డబ్బులు ఇప్పని నీళ్ళు వస్తాయి వాళ్ళ కళ్ళమ్మటి, డబ్బులు ఇచ్చి చెప్పాలేదు. కొంతమంది కళ్ళం నీళ్ళు రావు చచ్చినా కానీ, కొంతమందికి డబ్బులు ఇచ్చి చెప్పాలి, ఊరకనే అట్లా మాకు కళ్ళు వస్తాయి. మంచిదే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితాలు చాలా భయంకరం ఉంటామంటే దాన్ని భ్రమపరిచే ఆత్మ. మందిరం చేపేమో ఉంటుంది క్రమశిక్షణ, మందిరం దాటిపోయిన తర్వాత క్రమశిక్షణ తొలిపోయేది భ్రమపరిచే ఆత్మ. తలంపులు, ఆలోచన, మాటలు, సైగలు, చూపులు, నడక, పడక, నిల్చోటము, నడుస్తాము అంత ప్రవర్తన మార్చగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలగాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యులకు ఏం చేద్దంటండి? చెప్పాలి, ఏం చేద్దంట? నడిపిస్తుంది. ఏం నడిపించేది? దేవుని ఆత్మ. అందుకని అదే రోమ రాసిన పత్రికలో 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులే ఎందురు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మతో నింపబడినవాడు దేవుని ఆత్మానుసారం నడిపింపబడితే ఆత్మ నడిపేది. నీ ఇష్టంతా నడవలేదు, నీకు నచ్చినట్టు నడవలేదు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఉపవాసం ఉండపోయినా కానీ దేవుని ఆత్మ నిన్ను ఉండేటట్టు చేస్తుంది. అన్నం తిననుకోండి, అన్నం లేకుండా చేస్తుంది ఆ సమయంలో దేవుని ఆత్మ. పొందుకున్నారంటే అనుభవాలు మీరు అన్నం లేకుండా చేస్తే ఉండాలనుకుంటే, తినాలనుకున్నా కానీ అక్కడ ఏం దొరకకుండా చేస్తుంది దేవుని ఆత్మ. నడిపింపు అలా ఉంటుంది.
దేవుని ఆత్మ నడిపింపలాగా ఉంటుంది. పౌలు గారు దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్తుంటే పౌలు గారిని పరిశుద్ధాత్మను అక్కడ వద్దని చెప్పింది. మరి నీ ఆత్మ అంతటా బావచ్చు. దురాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా పౌలు గారు వాక్యం వెళ్తుంటే మాసిదోనికి వెళ్తుంటే మాసిదోనికి నువ్వు వెళ్ళొద్దని చెప్పింది ఆత్మ. చదువుతారు ఆ పదాన్ని అపొస్తలుల గ్రంథంలో 16వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపింపబడటం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇష్టానుసారం నడవకూడదు. దేవుని ఆత్మకి 16వ అధ్యాయం పౌలు గారు లుదియా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చక్కగా ప్రార్థన చేయటకు దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా చేద్దాం గట్టిగా. 16వ అధ్యాయం 4వ వచనం. వారు ఆ పట్టణములను ద్వారగా వెళుతూ యెరూషలేములో అపోస్తలులను పెద్దలను నిర్మించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములను విశ్వాసులను సిద్ధపడి అనుదినము లెక్కకు విస్తరింపుతూ ఉండను. ఆసియాలో వాక్యము చెప్పొద్దని పరిశుద్ధాత్మ వారికి ఆటంకపరిచినందున వారు ప్రియ గలతీయ ప్రదేశముల ద్వారగా వెళ్ళిరి. అంటే ఏంటి? ఆ ప్రాంతానికి వెళ్తున్నారు వాళ్ళు, వద్దంటున్న పరిశుద్ధాత్ముడు. చూడండి చక్కగా కనిపిస్తుంది 16వ అధ్యాయం 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుతూ ఉండను. 6వ వచనం 16:6. ఆసియాలో వాక్యము చెప్పొద్దని పరిశుద్ధాత్మ వారికి ఆటంకం పరిచినందున, అంటే పంపేట్లాడు వద్దంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని సన్నిధికి రావాలని చెప్పేసి చీకటైనా రయ్యైనా రోజు కుటుంబ ప్రార్థన అయినా సంఘ సహవాసం అయినా అది మామూలుగా అలాంటి ప్రార్థన అయినా నడిపించేది దేవుని ఆత్మ. గుర్తుపెట్టుకో. దురాత్మ ఉందో ఒక్క ప్రార్థన కూడా రానేది నేను దురాత్మ. ఎందుకని? దేవుని ఆత్మ ఉంటే నడిపిస్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అంటారు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. లేకుంటే భ్రమపెట్టే ఆత్మ నీలో పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో. ఏ ఆత్మ పనిచేస్తుంది? భ్రమపెట్టే ఆత్మ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీరు ఆశకెళ్ళి వాక్యం బోధించొద్దని చెప్పేసి పౌలు గారిని కొంతమంది ఆటంకపరిచి వద్దని చెప్పిందంట. అంటే వాళ్ళు దేవుని ఆత్మకి తాను అప్పగింపుకొని వారు తాము దేవుడికి అప్పచెప్పుకొని దేవుని ఆత్మకి అప్పచెప్పినప్పుడు దేవుని ఆత్మ వారు నడిపించినప్పుడు మాత్రమే వారు ప్రియమైన సోదరులారా ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ప్రియమైన దేవుడులారా ఇక్కడ మనం చదువుకుని దాచేసి 16వ అధ్యాయంలో ఎడగిలినట్టు వాళ్ళు ఆ ప్రాంతంలో దేవుని వాక్యము బోధించును. అంటే ఈ లుసియా దగ్గరికి అప్పుడు మాసిదోనియా దేశం కూడా నిలిచినప్పుడు మాసిదోనియాకు వచ్చినప్పుడు వారు సహాయం చేయమని తను వేడుకొని ఉన్నట్లుగా, అంటే వారు ఆ ప్రాంతానికి వెళ్ళనట్లేదు. ఆసియా దేశానికి వెళ్ళకుండా మరో ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు వారు ఆ దేశానికి త్రోయకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు సువార్తగా త్రోయ అనే పట్టణములో దేవుడు పౌలు నిలబెట్టుకుని మాట్లాడినప్పుడు వాళ్ళు సువార్త కూడిపెట్టినప్పుడు అక్కడ లుదియా కుటుంబాన్ని దేవుడు రక్షించిండు. లుదియా వాక్యం ద్వారా హృదయం తెరవబడింది. ఆమె మార్చబడిన కారణం ఏంటి? దేవుని ఆత్మ దగ్గర అక్కడ సంతోషం, దేవుని ఆత్మ దగ్గర సమాధానము, దేవుని ఆత్మ ఐక్యత కలిగిస్తుంది. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నీకు మేలు కలుగుతూ ఉంటుంది. పౌలు గారు తాముతో అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు ఆత్మతో నడిచినప్పుడు అక్కడ మేలు జరిగింది. ఏంటంటే లుదియా కుటుంబాన్ని దేవుడు రక్షించిండు. లుదియా దేవుని వాక్యం వింటున్నారగా ఆమె రక్షణ పొంది, లుదియా దేవుని వాక్యం వింటున్నారుగా ఆమె హృదయం తెరవబడి ఆమె భర్త ఆమె పిల్లల కుటుంబాన్ని రక్షించుకుంది. కారణం పౌలు అక్కడ పరిశుద్ధాత్మ తాను అప్పగించుకొని దేవుని ఆత్మానుసారంగా ఆ పట్టణానికి వెళ్తున్నారగా ఆ పట్టణంలో లుదియా తన బిడ్డలు తన కుటుంబంతో రక్షణ పొందింది. దేవుని ప్రణాళిక, దేవుని ఆత్మ నడిపింపు.
అదే పౌలు దేవుని ఆత్మకు అప్పచెప్పుకోకుండా తాను నిర్ణయించుకోకుండా ఆసియా దగ్గరికి వెళ్ళి అనుకోండి, అక్కడ ఏం జరిగేదో, పౌలుకి అపాయం జరిగేదేమో, దేవుడు తప్పిస్తూ ఉంటాడు. కనుక ఒక వ్యక్తి పరిశుద్ధత పొందుకున్నప్పుడు తాము దేవునికి అప్పచెప్పుకుంటాడు. తాము దేవునికి అప్పచెప్పుకొని దేవుని ఆత్మానుసారం నడిచినప్పుడు అతని మేలు కలుగుతూ ఉంటుంది. అక్కడ దీవించబడతా ఉంటారు ఆ వ్యక్తులు. అపాయంలో పడిపోకనగా ఉపాయం తప్పించుకోవడానికి దేవుని ఆత్మనికి సహాయం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నిన్ను సర్వసత్వం నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడంటే నీ ప్రాణ ఆత్మ దేహమును కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. నీ ఇష్టానుసారం నువ్వు ఏం చేయకూడదు. అయ్యా నీ చిత్తమే నా పట్ల జరిగించయ్యా. నీ సంఘం జరిగించినప్పుడు ఆత్మని నేను తెలిసిన సరైన మార్గంలోకి ఆత్మీయత నడిపిస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలిసిన నిన్ను ప్రియమైన సంఘములో ఐక్యత కలిగించడం చేస్తాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. మీరు అపరాధము చేతను నాలుగో వచ్చిన సారీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఆయనను దేవుడు కరుణా సంపన్న 4వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ ఆనందముతోనూ సాత్విక మనసుతోనూ నడుచుకున్న వలెను. దేవుని ఆత్మ అందుకునేవాడు దేవుని ఆత్మ నడిపింపబడతా ఉంటాడు. దేవుని ఆత్మ నడిపింపబడకుండా ఉన్న వ్యక్తి దురాత్మతో నడిపడతా. గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అంట ఐక్యతలో ఉంటాడంట. స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందును శ్రద్ధ కలిగిన వారై. సంఘములో ఐక్యత కలిగి ఉంటాడు ఆత్మ పొందుకున్నవాడు. వ్యతిరేకంగా జీవించడు. స్తోత్రం. సావుడితో కలిసి, దేవుడితో కలిసి, వాక్యంతో కలిసి, సంఘంతో కలిసింది పరిశుద్ధాత్మ పొందుకుని నడిపింపది ఐక్యత. ఆ ఐక్యతని ఎవడు ఎడయటానికి వీలు లేదు. ఆ ఐక్యత దేవుడితో ఏర్పరచబడిన ఐక్యత, దేవుడితో పెనవేయబడిన ఐక్యత. కాబట్టి అది పరిశుద్ధాత్మతో కలిగిన ఐక్యత. ఎవరు ఎడదీయలేరు దాన్ని. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ కలిగించే ఐక్యత. మనందరం ఒకే ఆత్మ పొందుకున్నాం. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఐక్యత కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ ఐక్యత కలిగించుద్ది. కుటుంబంలో ఐక్యత, సావుడితో సమాధానం కలిగే ఐక్యత, సంఘముతో ఐక్యత, దేవుడితో ఐక్యత, వాక్యం అనే బింద బోధనను కొట్టివేసి సరైన సత్యవాక్యాన్ని సరిగా విభజించుకొని దాన్ని ప్రార్థన చేసుకొని దాన్ని అమాగించుకునే విషయంలో ఐక్యత వస్తుంది. కానీ దురబోధలకు ఐక్యత కలిగి ఉండదు. దురబోధలకి, దెయ్యం బోధలకి, భిన్నమైన బోధలకి ఐక్యత కలిగించేది ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. దేవుడు సత్యవాక్యమునకు నిన్ను అంటుగట్టేది, ఐక్యత కలిగించేది దేవుని ఆత్మ. ఏ బోధ పడితే ఆ బోధ విని, ఏ మాడిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగిస్తుంది. బోధలో ఐక్యత కలిగిస్తుంది. ఒప్పుని చేస్తామంటది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన తీర్పు గురించి, పాప గురించి మిమ్మల్ని ఒప్పింపజని చెప్పేసి యోహాను సువార్త 16వ అధ్యాయం దేవుడు చెప్పిండు. ఆయన ఒప్పింపజేస్తే ఒకే బోధన. స్తోత్రం. తండ్రిని ఒప్పుకున్నవాడు కుమారుని ఒప్పుకొనును, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని ఒప్పుకొనును. అదే పరిశుద్ధాత్మ ఐక్యత కలిగించే బోధలో ఐక్యత, భిన్నత్వంలో ఐక్యత, బోధలో ఐక్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఒప్పుకునే బోధ పరిశుద్ధాత్మని కలిగించే ఐక్యత బోధ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మమ్మ ఊరుకున్నమ్మ అలే గట్టిగా, అలేదా గట్టిగా, అలేలుయా. కొంతమంది ఏ బోధపడతా ఒకటి చెప్పేటప్పుడు మాటలు దాంట్లో అయిపోతుంది.
భిన్నమైన బుద్ధి కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకదేవుడు, త్రియేక దేవుడు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను ఒప్పుకున్న బోధలో మీరు ఉండాలి. స్తోత్రం కలిగినాక 100 మంది వచ్చి మామూలు అసలు యేసుప్రభు దేవుడు కాదని చెబుతూ ఉంటాడు. భ్రమ పెడతా, నిన్ను చూపెడతాడు, ఏదో చూపెడతాడు, 4 మొక్కలు చూపెడతాడు. వాడు ఏరుకుంటాడు, అక్కడక్కడ బైబిల్ చదవడు, వాడు ప్రవర్తన, వాడు సేవ చేయడం సరిగ్గా, వాడి సంఘమే ఉండదు అసలుగా, వాడు ప్రవర్తన సరటంగా ఉండడు, ఏదో తెల్లగొడ్లేసి బ్యాగ్ తీసుకొని పోతూ ఉంటాడు. భ్రమపరిచితిగా నా ఆత్మను గుర్తుపెట్టుకో. ఒకసారి చిన్న మందిరం ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి, అప్పుడు బొమ్మల దగ్గర ఉంటున్న పెళ్ళి కూడా కాదు. నా కోసం మామూలుగా ఎవరో వచ్చింది చెప్పేసి అని రజని ఫోన్ చేస్తుంది. అప్పుడు ఛానల్ అవుతుంది, నా దగ్గర బైబిల్ లేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టింది. కూర్చోబెడితే నేను సత్త బతుకు మామూలు రాలేదు. ఇంకా అక్కడ కూర్చోబెట్టిన అమ్మ కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టింది. నేను ఊళ్ళో ఉండ, ఆ రోజు ఊళ్ళో ఉండాలకి ఇంటికి పోకుండా సైకిల్ కూడా లేదు, అడవుడికి వచ్చేళ్ళకి చర్చి కూడా రాలా, ఆడిపోయాడు. ఆడిపోని అసలు వాడి మొహం ఎవడో నాకు తెలియదు ఇంతవరకు. ఆడని భ్రమ పెడతానికి ఫోన్ చేసుకుని పాస్ట్గా తెలుసామంటే మనోళ్ళు, మన బిడ్డలు, అన్నయ్య ఇట్ల సంగతి మీకోసం ఎవరు వచ్చినారు అని చెప్పేసి అన్నప్పుడు నేను సత్తాబద్దుగా అక్కడి నుంచి వరకు వచ్చిన తర్వాత కొంచెం కూర్చును, మంచిలు తాగిను. ఇక ఎందుకు రాయాలని చర్చిలు తీసుకొచ్చా. ఇక చర్చిలో కూర్చుని, నా దగ్గర కత్తి లేదు. కత్తి లేపలకి ఇంకా అతడు చెబుతూ ఉంటున్నాడు, ఏదో చెబుతున్నాడు. అతని కత్తిని నేను తీసుకొని, బైబిల్ అనే కత్తి కట్టుకుని నేను తీసుకొని, అతను చెప్పిన ప్రశ్నలకి దాదాపు కనుచుకొని ప్రశ్నలన్నీ రేపటి చూపెడితే, వందనరాయ్ గారు టీ తాగద్దా రాయ్ గారు రోడ్డు మీద పోదాం గారు అంటాడు. టీ తాగద్దా రాయ్ గారు అని చెప్తే నేను టీ తాగనయ్యా, ఇంటికి వెళ్ళాలయ్యా అని చేస్తా చెప్పండి. ఆడు సేవ చేయడంట, మెకానిక్ పని చేస్తాడంట. భ్రమపరిచే ఆత్మ ఏదో, ఉద్రేక ఆత్మ ఏదో, మాసపక్ష ఆత్మ ఏదో, ఏది దేవుని చేత నియమించబడిందో, ఏది దేవుని చేత ఏర్పరచబడిందో, ఏది దేవుని చేత ఎన్నికబడిందో అని తెలుసుకున్నప్పుడే నువ్వు సర్వ సత్యలు నిలబడినట్లు లెక్క. లేకపోతే నీ మనోనేత్రం సాతాను మూసి నిన్ను గుడ్డివాడు చేసి నేను త్రావు తప్పించి చివరికి నేను నడుస్తున్న మార్గం మంచిది అనుకుంటాను, కానీ తుదకు అది మరణాన్ని తెద్దని చెప్పేసి ఇరిమియా గ్రంథం 16వ అధ్యాయం చెప్తున్నాను. ఒకడు తాను నించున్న మార్గం నడుస్తుంది అనుకుంటా, కానీ తుదకు అది మరణాన్ని నడిపిద్దని చెప్పేసి అని ఇరిమియా గ్రంథం 16వ స్పష్టం చెప్తుంది దేవుడు. ఆయన అంటే నువ్వు నడిచే మార్గం మంచిది అనుకుంటా, కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త బిడ్డ. లేఖనాలని పరిశోధన చదువుకోమని చెబుతున్నాను. లేఖనాలని పరిశోధన చదువుకోవాలి, జాగ్రత్త ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ గ్రంథము చాలా ఎలివేది కనుక పరిశుద్ధ ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటే, స్తోత్రం కలుగునుగాక, నువ్వు దీవించబడతా ఉంటావు. సత్యాన్ని చేపట్టు, ఆ సత్యాన్ని వదిలేయి, స్తోత్రం కలుగునుగాక. భ్రమపరిచే ఆత్మ ఉంటుంది కొన్ని. ఆడ పాస్టరే కాదు, మెకానిక్ చేసుకుంటే నాకేదో సోజేయడానికి వచ్చింది బైబిల్ చేసుకొని. బైబిల్లో ఎన్ని నామాలు అని చెప్పేసి అని అడిగితే ఒక నామం చెబుతుండు. బైబిల్లో నామాలు దాదాపు కనీసం చాలా నామాలు చూపించాను. బైబిల్లో కొత్త నిబంధనలు చూపించా, పాత నిబంధనలు చూపించా. ఎందుకు రాయబడింది, ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది చెప్పేసి తెలుసుకోవాలి. మీరందరూ బైబిల్ కాడికి వెళ్ళి చదువుకుంటే మరి అర్థమవుతుంది మీకు. కాడికి వెళ్ళకుండా పుస్తకాలు చదువుకుంటే పుస్తకాలు ఉన్న సరమైపోద్ది. అసలు బైబిల్ చదవటం నేర్చుకో, బాగుపడతావు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది బైబిల్ పక్కన పడతారు, ముద్రించిన పుస్తకాలు చదువుతారు. ఆ పుస్తకాల వాళ్ళు ఏమైంది, నీ బొంద ఏమర్థమవుద్ది, ఆ రాసిన గనమైపడుతుంది నీకు. అసలైన శస్త్రైన సరుకు ఇగో ఈ గ్రంథంలో ఉంది. స్తోత్రం కలుగును గాక. చూడ చక్కమైన గ్రంథం, చదవగలిగిన గ్రంథం, ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, వేద పాఠశాల. స్తోత్రం. జుంటి తేనె దారకట్ట మధురతో తినే కొద్దిగా ఇంకా రుచి ఉండదు ఈ గ్రంథం. ఇది చదువు నేర్చుకో. అసలు పక్కన పెట్టి వాడోడు రాసిన బుక్ తీసుకుని ఏం చేస్తామంట, ఈ గ్రంథం చదువు, నువ్వు బాగుపడతావు. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమును చదువు, సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని తెలుసుకో. ఆ రాసింది గ్రంథంలో ఒక పుస్తకం తీసుకొని రాస్తాడు. నువ్వు ఆ గ్రంథం అంతా చదివితే వాడికి నువ్వే చెప్పచ్చు. స్తోత్రం కలుగును గాక. నువ్వే చెప్పచ్చు. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన అనుకోగాకండి, పేతురు రాసిన పత్రికలో మామూలుగా యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. అపోస్తల గ్రంథంలో, అపోస్తల గ్రంథం చూడగాకని అపోస్తల గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడింది.
గల్తీలో ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క వాక్యమును పౌలు గారు కొరింథీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో మొత్తం రాసిండు. వాక్యము చదువుకుంటే జ్ఞానవంతుడు అవుతావు, గుడిదానం కావు. నీవు మీ మనోనేత్రను గుడితనం కలగ సైతాన్ని గుర్తుపెట్టుకో. సాతానికి నువ్వు స్థలం ఇచ్చినవా నిన్ను మోసం చేస్తుంది. అదే మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. దయచేసి ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది మోసపరిచే ఆత్మ నువ్వు తేటగా కలుసుకోవాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి, వినాలి, ప్రార్థన చేసుకున్నప్పుడే నీవు సత్య నిలబడతా ఉంటావు. ఆమేన్ చెప్పగాడిగా హల్లెలూయా. భ్రమపెట్టే ఆత్మను ఎవడు దేవుని మాట విన్నో వాడు సత్యస్వరూపైన మాటను నడుచుకుంటాడు మార్గంలో. ఎవడు మన మాట విన్నవాడు వాడు ఎవడో దాన్ని బట్టే కదా ఏది సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో మనం తెలుసుకుంటాం అని చెప్పేసి యోహాను గారు రాస్తుండ అక్కడ పత్రికలో. అర్థమైందా మీకు? భ్రమపరిచే ఆత్మ ఉంటే కొన్ని ఆత్మలు ఎవరైనా చెప్పిన అనుకోండి ఆ భ్రమలో పోతూ ఉంటారు. ఏంది దర్శనం మాకు ఇవ్వాలా ఉందా బైబిల్లో? అసలు ఎందుకు ఇవ్వాలి? మోసం చేస్తుంది ఆత్మ. అదే మోసం చేసే ఆత్మ. నేను దేవుని పొందనీయకుండా, దేవుని ఆశలు పొందుకోనీయకుండా చేస్తుంది మోసపరిచే ఆత్మ. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయంలో మోసపరిచే ఆత్మ అక్కడ కనిపిస్తుంది మనకి. ఈ రకంగా ఆత్మల ప్రపంచం చాలా ఉంది బైబిల్ గ్రంథం చెప్పాలంటే. ఉద్రేకపరిచే ఆత్మ, భ్రమపెట్టే ఆత్మ, మోసపరిచే ఆత్మ. మోసపరిచే డబ్బులు తీసుకోండి దగ్గర తర్వాత ఎప్పుడు ఇచ్చినాక మొన్న మోసం చేస్తుంది. మాట ఇచ్చాను కొన్ని ఎప్పుడు చెప్పిన గుర్తులేదుగా. గర్వం ఆత్మ, మోసపరిచే ఆత్మ, అహంకార ఆత్మ. బైబిల్లో ఆత్మలు చాలా ఉండి రేపటితో సహా చూపించగలుగుతున్నాడు. వివేచించే ఆత్మ కలిగి ఉన్నప్పుడు పొందుకున్నప్పుడే నీవు ఏది భ్రమపరిచే ఆత్మో, ఏది మోసపరిచే ఆత్మో, ఏది ఉద్రేక ఆత్మో నీవు కలిగి ఉండాలంటే తెలుసుకుంటే మొదటిగా నువ్వు పొందుకోవాల్సింది వివేచన కలిగించే ఆత్మ. ఆమేన్. అదొక వరం. అందుకని పౌలు చెప్తుంది కదా, ఇదిగో కొందరికి ఇదిగో వివేచించే ఆత్మలో అంటున్నాడు అక్కడ పౌలు గారు. కొన్ని పత్రికలు చదవండి దయచేసి మూలవాక్యం. కొందరికి వివేచించే ఆత్మ కావాలంట. భ్రమపరిచే ఆత్మేది, ఉద్రేకాత్మేది, వాక్యాన్ని నడుచుకున్న ఆత్మేది. నడుచుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నమ్ముకొని చెప్పేస్తాను. నిన్ను భ్రమపరిచే ఆత్మ ఏదో ఒకటి ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుని ఎదగనేకుండగా దాన్ని తెలుసుకుంటే వివేచన ఆత్మ కలిగిన ఉండాలి. అందుకని కొరింథీ పత్రికలో చక్కగా మామూలుగా 12వ అధ్యాయం ఏమిటి రాయన అక్కడ? ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మలని విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలని స్వస్థపరచు వరమును, మరి ఒక్కనికి అద్భుత కార్యమును చేసే శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరములను, మరి ఒక్కనికి ఆత్మల వివేచన కలిగించే ఆత్మ ఒకటి ఉంటుంది. ఏది భ్రమపరిచే ఆత్మ వివేచన కలిగించే ఆత్మ ఒకటి ఉంటుంది. ఏది మోసపరిచే ఆత్మ ఒకటి ఉంటుంది. ఏది మామూలు ఉద్రేక కలిగించే ఆత్మ అనేది ఈ ఒక్క వివేచన ఆత్మే దేవుని ఆత్మ. ఈ వివేచన ఆత్మ భ్రమపరిచేవాడు ఎవడు నిన్ను, మోసపరిచేవాడు ఎవడు నిన్ను, పక్కదాన్ని నొప్పించేవాడు ఎవడు నిన్ను, ఎవడు పప్పులో కాలుచు సత్యబోధన వదిలిపెట్టి అసత్య నడిపించేవాడు ఏ బోధ అని చెప్పేసి నడిపించేది ఈ వివేచన ఆత్మను కలిగి ఉంటే, పొందుకుంటే భ్రమపరిచే ఆత్మేదో మోసపరిచే ఆత్మేదో నువ్వు తేటగా తెలిపచ్చుద్ది ఈ ఆత్మను పొందుకున్నప్పుడు. చెప్పలేదు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ వివేచ కలిగించి ఆత్మ పొందుకుంటే ఏదైనా భ్రమపరుచుతుంది, ఏ ఆత్మను మోసపరుచుతుంది, ఏ ఆత్మను ప్రక్కదావు చూస్తుందని చెప్పేసి అని నీవు వివేచ కలిగి ఆత్మ మొదట పొందుకున్నప్పుడు అంట ఆ వివేచన ఆత్మ నీలో ఉండి భ్రమపరిచే ఆత్మను గుర్తున్న దానిలాగా చేస్తూ ఉంటుంది. ఈ వివేచన పొందుకుంటే నీవు మోసపరిచే ఆత్మ ఏదని చెప్పేసి ఆ మోసపరిచే ఆత్మను ఏం చేస్తావంటే నిన్ను గుర్తించేలా చేస్తుంది. నువ్వు పొందుకున్న వివేచన ఆత్మ నీకు తెలియజేస్తూ ఉంటుంది. అనగా మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, ఉద్రేకాత్మ ఇవన్నీ తెలుసుకోవాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ ఆత్మ సత్యమైన ఆత్మ ఏంటంటే వివేచన కలిగించి మోసపరిచేదేదో, భ్రమపరిచేదేదో, నేను ఉద్రేకపరిచేదేదో, నేను సరైన వాళ్ళు నడిపించేదో నడిపించి నిలబెట్టేది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. హల్లెలూయా.
ఆనందం దాచేసి ప్రభువా ఈ వేక్షను కలిగించే ఆత్మతో నింపబడినప్పుడు భ్రమపరిచే ఆత్మేదో, ఉద్రేకపరిచే ఆత్మేదో, నన్ను మోసపరిచే ఆత్మేదో, నా భక్తిని ప్రభు తండ్రి సరే మరి నడిపించే ఆత్మేదని కనుక్కుంటానని చెప్పేసి అని దేవాలను దర్శించిన అందరూ కూడా ప్రభువా భ్రమపరిచే ఆత్మ ఉండకూడదు నాయన, మోసపరిచే ఆత్మ ఉండకూడదు నా తండ్రి, సర్వ సత్య నడిపించే ఆత్మ నాకు కావాలి. బోధలో నా తండ్రి నడిపించే ఆత్మ, ప్రార్థన నడిపించే అభిషేకము, నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించే అభిషేకము నాకు కావాలి. చెడ్డ బోధలకు నేను బానిసం కావాలి, దుర్బోధలకు నా చెవి అగ్గకూడదు నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని అభిషేకము కలుగరించండి. రిబాలా రాబా సఖందల రాబా సర్వ వాక్యాన్ని సరిగ్గా చదివి దాన్ని అనవించుకొని దాంట్లో నిలబడి అనబలాక నేర్పించండి. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే జీవము. భ్రమపెట్టే ఆత్మను తొలగించు, ఉద్రేకపరిచే ఆత్మను తొలగించు, మోసపరిచే ఆత్మను తొలగించు. నా మనోనేత్రం తెరువు దేవా, నీ పరిశుద్ధ ఆత్మను నింపిన అయినా లేఖనం ప్రకారంగా ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది ఉద్రేక ఆత్మ, ఏది మోసపరిచే ఆత్మ, ఏది నన్ను తండ్రి అయినా పక్కన నడిచే ఆత్మ నా తండ్రి నేను కలిగి ఎరిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి ప్రభువా నాయన. అల్లాడు అపోస్తుల కాలములో పెంతెకోస్తు పండగ దినాన మేడలో దిగొచ్చిన అభిషేకం పొందుకున్నప్పుడు ఇదిగో నా తండ్రి నాయన పేతురు నా తండ్రి ధైర్యం నిలబడిన ప్రభువా నాయన, సత్యం కోసం నిలబడిన ప్రభువా, సత్యం కోసం పోరాడిన పౌలు గారు ప్రభువా, సత్యం కోసం ప్రాణార్పణ సాగపరచండి ప్రభువా నా తండ్రి. ఓ రిబాలా రాబా షఖందల రాబా రేలే కాలా రాబా షాలా రామా. కళ్ళు మూసుకుని ప్రభు సల్లు ప్రార్థన పూర్వకంగా దేవా నీ ఆత్మ నాకు నింపు నా తండ్రి, నీ ఆత్మను నింపు నా తండ్రి, నీ ఆత్మను నింపు నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రే కైలే రాబా షఖాలా రాబా దే రే బేలే కాలా రామా సుఖిలి రాబా. ఆత్మ ఆత్మ దూరాబాలా రాబా. సత్య స్వరూపమైన ఆత్మ నాకు కావాలి, సత్య స్వరూపమైన ఆత్మ కావాలి నాకునైనా. కొలతలేని ఆత్మతో నింపు దేవా, దేవా నాకునైనా కొలతలేని ఆత్మ నింపు నా తండ్రి, కొలతలేని ఆత్మ నింపండి. తల మొదలు కోరి అరి కాల వరకు పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ శక్తిని నింపండి. ఓ ఆత్మను నింపండి. నన్ను బలపరిచే అభిషేకము, నీతో నడిపించే అభిషేకము, సంఘములో ఐక్యతపరిచే అభిషేకము కావాలి నాకు నాయనా. దేవుని అడగండి, సంఘముతో ఐక్యత కలిగించి అభిషేకం కావాలి, దయ్యునితో కలిసి ప్రభు పనిచేసే అభిషేకం కావాలి. దేవా వాక్యములో భిన్నత్వములను బోధలో ఏకత్మ కలిగిన మాట నమ్మే ఆత్మ నాకు కావాలి నా తండ్రి. మోసపరిచే ఆత్మ నా తండ్రి నేను మోసపడుతున్నాడేమో, నా కళ్ళు తెరిచిన లేఖల ద్వారాగా ప్రభు ఇంతవరకు సత్యాన్ని గ్రహించుకొని ఇంకా నేను మోసపోతున్నానేమో ప్రభు. మోసపరిచే ఆత్మ నుంచి నన్ను ఇడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. భ్రమపెట్టే ఆత్మ నుంచి ఇడిపించు నా తండ్రి. నా భక్తిలో భ్రమ, నా ప్రార్థనలో భ్రమ, నా ప్రవర్తనలో భ్రమ, అవన్నీ ఇడిపించు. చేస్తున్నాను, ప్రార్థన చేస్తుంటే చేస్తాను కానీ నా ప్రార్థనను మోసం చేస్తున్నాను. మోసపరిచే ఆత్మ, భ్రమ పెడుతున్న ఆత్మ ఇడిపించు 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 ఇడిపించు. రిబాలా రాబా షకల రాబా బాబా హౌ రాబాలా రాబా బాబా బాబా బాబా. ఈ సంఘమును సత్యమునకు స్తంభము నిలబెట్టయ్యా. సత్య వాక్యమును సరిగా నా తండ్రి వినే బోధల మమ్మల్ని నుంచి నా తండ్రి. రికాల రాబా షకాల రాబా బాబా బాబా రీలా రాబా బాబా రికాల రాబా షాల రాబా బాబా. యేసయ్యా అని కదనా తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఒప్పుకునే బోధే ఆత్మ కలిగించే ఐక్యత. తండ్రిని కుమారుని ఒప్పుకున్నవాడే అబద్ధ క్రీస్తు నా తండ్రి. అలాంటి బోధలు మేము ప్రభు ఉండకూడదు నాయన. అపోస్తుల బోధ వేసిన పునాది మిమ్మల్ని కట్టను నా తండ్రి. రిబాలా రాబా షాలా రాబా. వాక్యానుసారం నడిపించే అభిషేకం కావాలి నాయన. పౌలు నా తండ్రి అరేబియా దేశానికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు పౌలు లోబడినాడు ప్రభు. ఆ ఆత్మకు తను అప్పగించుకున్నాడు ప్రభు నా తండ్రి. నేను కూడా నా ప్రాణ ఆత్మ శరీరం దేహానికి అప్పచెప్పుకుంటున్నాను అయ్యా. నీ ఆత్మచేత నడిపించు నా తండ్రి.
నీ చేతులను పట్టుకో నా తండ్రి, నీ చేతులను పట్టుకొని నీ ఆత్మతో నడిపించు. నాలో ఇంకా లోపాలు ఉన్నాయో నా తండ్రి, శిల్పకాని చేతులు చిలపనట్లుగా నన్ను నేను నా ప్రాణాత్మ దేహమును శరీరానికి అప్పచెప్పుకుంటాను. నన్ను సెక్కు సరిచేయి నా తండ్రి. ఇంకేమైనా ఉంటే నా తండ్రి. రిబాల రాబా షకందల రాబా హూ రాబాల రాబా ప్రార్థన రేలే రాబా షకాల రామా ఏలి రిబా కాల రాబా. హల్లెలూయా. హూ రామాల రాబా షకందల రాబా. సర్వసాత్యములో నడిపించినందున పరిశుద్ధాత్ముడా, సర్వసాత్యములో నన్ను నీవు నడిపించినందున కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను ఆరాధించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను ఆరాధించెదను. సన్నోతించేద దయాళుడా నీవని సపడు. యెహోవా నీవే దయాళుడవని నన్ను సన్నుతించెదను. యెహోవా నీవే ఆమేన్ దయాళుడవని నిన్ను సన్నుతించెదను. దయాళుడవు నీవని. సర్వసాత్యములో నన్ను నీవు నడిపి ఆమేన్ ఆదరించిన పరిశుద్ధాత్ముడా. పాడాలి గ్లోరీ. సర్వసాత్యములో నన్ను నీవు నడిపి గ్లోరీ ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. ఆమేన్. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నోతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నోతించెదను. యెహోవా నీవే రిబాల రబా షాల రబా దురాబాల రబా. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నోతించెదను. సర్వసాత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. సర్వసాత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను
సన్మానించెదను. కృపాధారము నీవేగా యేసురాజా, యేసురాజా, గ్లోరీ గ్లోరీ. కృపాధారము నీవేగా నా యేసురాజా. రిబాల రబా షాల రబా దురా బాల రబా రిఖాల రబా దురా బాల రబా షాల రబా బాబా రిఖరా బాబా. కృపాధారము నీవేగా నా యేసురాజా, నిన్ను సన్మానించెదను. చప్పట్లు కొట్టి అందరికి కూడా దేవా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా ప్రార్థన చేయండి. బ్రహ్మపెట్టి ఆత్మ చిడిపించినందుకు స్తోత్రాలు. ఉద్రేక ఆత్మ చిడిపించిన స్తోత్రాలు. వాక్యమని సత్య వాక్యం హృదయముల భద్రపరుచుకొని దేవా అబ్బా తండ్రిని మొరపెట్టి అభిషేకం కలిగి ఉండటం మాకు అనుగ్రహించండి. సంఘముతో కలిసి ఉన్నప్పుడే, సౌలుతో కలిసి ఉన్నప్పుడే, నీతో సహవాసం చేసినప్పుడే, సౌలుతో సహవాసం చేసినప్పుడే, సంఘంతో సహవాసం ఉన్నప్పుడే ఆత్మ కలిగించు ఐక్యత నేను పొందుకున్నానని మేము రుజువుపరుచుకుంటున్నాం ప్రభువా. నాకు ఐక్యత కలిగించి అభిషేకం దయచేయండి. ఐక్యత పరిచి ఆత్మతో నింపండి ఆయన ప్రభువా. నీ సిద్ధానుసారంగా నేను నడుచుకుని ఆత్మ దయచేయండి. పౌలు నా తండ్రి అరబీ దేశంలోకి వెళ్ళనేకుండా పురి ప్రాంతానికి నా నడిపించిన అభిషేకము అదే పరిశుద్ధాత్మతో మమ్మలను ఇదిగో నా తండ్రి నీ మార్గములు మమ్మల్ని నడిపించులకు నీ ఆత్మను పట్టుకోండి, నీ ఆత్మను నింపండి, నీ ఆత్మను నడిపించయ్యా నడిపించయ్యా. నా ఇష్టం కాదు నాయన దేవా, నా ప్రాణ ఆత్మ శరీరము దేహము నీకు అప్పచెప్పుకుంటాను, నన్ను నేను అప్పచెప్పుకుంటాను ప్రభా. శిల్పకారుని చేతిలో శిల్పం ఉన్నట్లుగా నన్ను నీ చేతిలో చేర్చుకో, నీ ఒడిలో చేర్చుకో. నన్ను మలుసు నా తండ్రి నీ రూపములోకి, నీ పోలికలోకి, నీ స్వరూపములోనికి రి బా 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 రే బాలా రా దు రా బాలా రా బా నీ స్వరూపములోనికి క్రీస్తు యేసు మనసు నాలో ప్రవశించినట్లుగా, క్రీస్తు యేసు మనసు నాలో పరిపవిత్ర చెందినట్లుగా నన్ను మార్చు. ఆ రూపాంతరణలకు కలగ చెయ్యి. భిన్నమైన బోధలకు వేరుపరచుడు. అతని అపోస్తుల బోధలో మమ్మల్ని అంటుకట్టు, సహవాసములో అంటుకట్టు, ప్రార్థనలో ఎడతెగకుండా అంటుకట్టు నా తండ్రి. రీబాలా రాబా షాలా రాబా ప్రార్థన చేయదేవా. అపోస్తుల సహవాసం కలిగి నేర్పించండి. బోధలో ప్రభువనైన కలిగి ఒకే భిన్నతమైన బోధ, ఏకత్వమైన బోధ, త్రిక్తములు ఏకత్వం కలిగిన బోధ నా తండ్రి. భిన్నమైన బోధలు కల్పించే బోధలలో నేను ఉండకుండా చేయి ప్రభువా. సత్యమైన మార్గములు నన్ను నడిపించు దేవా నాయన. నేను ఎక్కడ రక్షింపబడినాను అక్కడ నన్ను నాటు ప్రభువా, నాటు ప్రభువా నాయన. నీ మందిర ఆవరణములో ఒక చెట్టు వలె నాటు, నన్ను నాటి ప్రభు ఫలింపు చెయ్యి. ఫలాలు కాసే శక్తి వలన ఉంచండి. ఆత్మ ఫలాలు, ఎలుగు ఫలాలు, సత్య ఫలాలు నాలో ఫలము కనిపించాలి. ప్రేమనే ఫలం, సంతోషమనే ఫలం, సమాధాన ఫలం నాలో ఆత్మ ఫలములు కలిగించి మెండుగా నాయన. రికాల రా బా 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 దూరా బాషాల. దేవుడు అడుగు దేవా, ఇంతవరకు బ్రహ్మపరిచాత్మ ఉన్నాము ప్రభు. శనివారము ప్రభు ప్రార్థన రాకపోయినా పర్లేదని బ్రహ్మపెడుతున్నానేమో. కుటుంబ ప్రార్థన ఆను కాకుండా, సావుడితో మాట వినకుండగా, సహవాసులు అంటుకట్టుగా ఉండకుండగా, పరిచర్య చేయకుండగా ప్రభు ఏదో భ్రమలో ఉన్నాను. నేను చేసేది ప్రభు భ్రమపరిచే ఆత్మ పనిచేస్తాను. విడిపించనయ్యా వాక్యానికి. ఐక్యత కలిగి మాకు కొంచెం మనం ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవ ఇంతవరకు తెలుసు తెలియకనైనా మేము ప్రభువా దూరంగా ఉండేమో, శావుడికి సంఘానికి దూరంగా ఉండేమేమో నా తండ్రి నాయన. ఏదో నా తను వస్తున్నా వెళ్ళిపోతున్నా మామడికి మేము భక్తి చేస్తాం అనుకుంటున్నాం, కానీ అదే బ్రహ్మపరిచే ఆత్మను తెలుసుకున్నాం. దేవా సమాధానపరచడం దేవా కృప చేయించండి, దయ చేయించండి. మాలో బ్రహ్మపరిచే ఆత్మ తొలగించు, ఉద్రేక ఆత్మ తొలగించు.
మోసపరిచే ఆత్మ తొలగించు దేవా. నీ సన్నిధిలో నీకు రావాల్సిన అర్పణలో నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము దొంగిలిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మోసపరుస్తున్న ఆయన అభిషేకము దురాత్మ మోసం చేస్తుంది, అనని సరిపిల్లల మోసం చేస్తుంది నా తండ్రి. ప్రభువా, మోసపరిచే ఆత్మ మేము పడిపోకుండా, భ్రమపెట్టే ఆత్మలో మేము పడకుండా మాకు నిగ్రహం కలిగించి, శక్తి, నిగ్రహం, ధైర్యం కలిగించి ఆత్మ అనుగ్రహించండి. పిరికి ఆత్మ తొలగించండి, మోసపరిచే ఆత్మ తొలగించండి, భ్రమపెట్టే ఆత్మ తొలగించండి. అబ్బా, తండ్రి, నానా, డాడీ అని మొరపెట్టుకొని పిలిచి ప్రార్థన అభిషేకం దయచండి. సంఘంతో కలిసిమెలిసి ఉండే ఆత్మ కలిగించి, ఐక్యత కలిగించి ఆత్మ అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా, వాక్యానుసరంగా నీ వాక్యానుసరంగా నడుచుకుని పౌలు నడిపించిన నడిపింపగలిగిన ఆత్మతో మమ్మల్ని నడిపించండి. సర్వసత్తు నడిపించి సత్యస్వరూపిణ ఆత్మతో మమ్మల్ని ఐక్యతపరచండి అయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో. సహవాసంలో కలిసి ఉంటున్నావా? ఆత్మసారి నడుస్తున్నావా? బోధానుసారి నడుచుకుంటున్నావా? బిడ్డ, ఎంతకాలం భ్రమపెట్టే పరిస్థితులు ఉంటావు, ఎదగలేవు, బలపడలేవు. ఈరోజు విడుదల రా, ఈరోజు దాని నుంచి విడుదల పొందు. దేవుని అడుగు, నాకు భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ తొలగించయ్యా దేవా. ఏది భ్రమపరిచే ఆత్మ, ఏదైనా మోసపరిచే ఆత్మ నేను విరిగి ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు మాత్రమే నేను వివేచించి తెలుసుకుంటానయ్యా. అడుగు దేవుని. పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ, తండ్రి, నాన్న, అబ్బాని మొరపెట్టే ఆత్మ, అన్ని భాషలతో మాట్లాడే అభిషేకం అని కలిగిన ఆత్మ నేను పొందుకుంటేనే కానీ ప్రభువా దేవా, నేను భ్రమపెట్టే ఆత్మని పరిశుద్ధించలేను, మోసపరిచే ఆత్మని కనుక్కోలేకపోతున్నానయ్యా. నాకు నిజమైన పరిశుద్ధాత్మ నింపునైనా నాకునైనా కొలత లేని ఆత్మతో నన్ను నింపు దేవా. నీ ఆత్మశక్తితో నింపు, నీ ఆత్మ బలముతో నింపండి. దేవుని అడగండి. అంతరంగాల్లో ప్రార్థన చేసుకొని దేవుని అడగండి. ఒక్క 2 క్షణాలు మౌనంగా ప్రార్థన చేసుకోండి. నిజంగా నాకు నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా. నీ ఆత్మ లేకపోతే నేను మోసపరచబడతాను, నీ ఆత్మ లేకపోతే భ్రమలో ఉండిపోతాను. బాప్టిజం పొందపోయిన ఏం కాదు అనుకుంటానయ్యా, అదే భ్రమ నాది నాయన. నేను చేస్తుంది మంచిది అనుకుంటున్నాను కానీ అదే భ్రమ. సరైన మార్గంలో వాక్యం చేత నేను కడగబడి మనసుపడి, శిల్పకారుని చేతులు శిల్పేలా చెక్కబడతో వాక్యం చేత చెక్కబడి నీ రాకడకి పెళ్లి కుమార్తె నేను అలంకరించబడి సిద్ధపడి అనుభవంలోకి నన్ను నడిపించండి. అలాంటి సహవాసనాన్ని కలిసి ఉంచినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడు. ఇప్పటివరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు దేవుడితో మాట్లాడు. నన్ను బలపరచయ్యా, నన్ను సరిచేయి నా తండ్రి. నన్ను ప్రభువా బలపరచు, సరిచేయి. నీతో అంటుకొట్టు నా తండ్రి, నీలో ఫలిమిచ్చే ప్రభువా దేవా. సంఘ సహవాసం కలిగించి ఆత్మకు అనుగ్రహించయ్యా. ధైర్యంతో సహవాసం కలిగి ఉండటం నాయన, సంఘంతో కలహాసం కలిగి ఉండటం ప్రభా. ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఆత్మ ఇచ్చింది ప్రభా. ఒకే బోధ, అపోస్తుల బోధలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒప్పుకునే బోధలో ఉండే భాగ్యం దయచేయండి నా తండ్రి. అయ్యా నా తండ్రి, భిన్నమైన బోధలో, కల్పించే బోధలో, కలిసిన బోధలో ఉండకుండా చేయను ఆయన దేవా. నాకు కళ్ళు తెరువు నాయన, సత్యాన్ని మేము బాగా నేర్చుకునే భాగ్యం దయచే ప్రభు నాయన దేవా. అని కొందనాలు తండ్రి. దేవా, మేము రాత్రని పగలని అయ్యా కాకుండా ప్రతి శనివారం ప్రభు ప్రార్థన కొడుకులు, ప్రతి ఆదివారం ప్రార్థన కొడుకులు, కుటుంబ ప్రార్థనలో ఉంటాం. నడిపించే ఆత్మ దయచేయండి అయ్యా. మేము నా తండ్రి పరిచయం చేసి తగ్గించుకుని నా తండ్రి నడుగొట్టుకుని నా తండ్రి విధేయులు చూపించి నీకు నాయన, నీ మాటకు నా తండ్రి విధేయులై జీవించి ఒకరికంటే ఒకరు తండ్రినైనా తగ్గించుకొని ప్రేమ కలిగి చూపించుకుని నా తండ్రి నీ పరిచయం చేయటకు సహాయం చేయి ప్రభు. ఇంతవరకు ఎన్నో కోల్పోయినానే ప్రభు నాయన. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నీ సన్నిధికి రాకుండా వెనకబడతాను క్షమించు నా తండ్రి. ఆలక్ష్యమని, చీకటని, సహవాసం కోల్పోతానే ప్రభు. మనుషులో ఉండి సరిపోదా, రేపు బావొచ్చు అని చెప్పేసి నీ భ్రమపరిచే ఆత్మనాలు పనిచేస్తుందేమో నా తండ్రి అయినా. అయ్యా, శవుడి మాట వెనుకొని ఉంటున్నానే ప్రభు. అయ్యా, మన మాట సంబంధమైనవాడు దేవుని సంబంధమైనవాడు దేవుడి మాట విన్నని చెప్పేసి లేఖనం బోధిస్తుంది. మన మాట విన్నవాడు లోక సంబంధి, దీన్ని బట్టి సత్యస్వరూపిణ ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో మనం తెలుస్తుందని చెప్పిన వాడిని కొందనాలు తండ్రి.
దశం భాగం వేయకుండా దొంగిలిస్తున్నామేమో, వాక్యానికి లోబడకుండా అతన్ని సగం అతన్ని కడిగి సగం ఎత్తనేమేమో, అసలు వేయకుండా ఉంటున్నామేమో. అందరు ఎత్తండ్రా, నేను ఇవ్వటానికి వాక్యం ఉందా, ఆ దేవుడు తీసుకుంటాడని చెప్పేసి ఒకవేళ సాతాను నాలో ఉండి మోసం చేసి నీ దీవెనలు కోల్పోతున్నానేమో, క్షమించండి దేవా. నేను నీ బిడ్డనయ్యా, మీ రక్తల కడబడిన వాడిని, నేను నీ సొత్తున్నాయన. నాకు ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చింది నీవే దేవా. నన్ను రక్షించింది నీవే నా తండ్రి. నా ప్రాణ, ఆత్మ, శరీరం, దేవునికి అప్పచెప్పుకుంటున్నాను నా తండ్రి. నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను అయ్యా. ఈరోజు ప్రతి శనివారం ఉపవాసం ప్రార్థించనమో నాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ కోసం అపోస్తులు కనిపెట్టి ప్రార్థించిన అనుభవం నాకు నేర్పించను ఆయన. లేఖనాలని పరిశుద్ధం చదువుకొని రాసుకొని సత్యాన్ని గ్రహించనమో నాకు నేర్పించండి. సహవాసంతో కలిసి ఎలా ఉండాలని నేర్పించండి. మాకు సాగులతో ఎలా సహవాసం చేయాలని మాకు నేర్పించండి ప్రభువా. ఈరోజు ప్రతి బిడ్డలతో మీరు సుఖంగా మాట్లాడినారు ప్రభువా. ఈ వాక్యం నాలోనే వెళుతున్న స్థిరపరచు, బలపరచు, మహింపొంది మీరు ఆఖరి వరకు మమ్మల్ని నమ్మకస్తులుగా సరైన బోధలు, అపోస్తుల బోధలు, సర్వ సత్యంలోకి నడిపించి అభిషేకంతో మమ్మల్ని నింపండి. సంఘంతో ఐక్యత కలిగి ఉండి అభిషేకం నింపండి నా తండ్రి. అలాంటి ఆత్మ దయచేసి భ్రమపెట్టే ఆత్మేదో, ఉద్రేక ఆత్మేదో, మోసం చేసే ఆత్మేదో మేము ఎరిగి ఉండటానికి వివేచన కలిగిన ఆత్మను వరము మాకు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అలా చెప్పిన గట్టిగా ఒకసారి